ప్రతి పనికి మనకి ఫోన్ కావాలి. దాంతో ఏ పని చేయాలన్నా ఓటీపీ అవసరం. ఓటీపీ లేకుండా ఏ పని కాదు. ఇదే సైబర్ నేరగాళ్లకు వరం. ఫోన్లకు వచ్చే ఓటీపీలను మనతోనే చెప్పించుకుంటున్న సైబర్ ఆసురులు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు, అందిన కాడికి దోచేస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల ఎంత అవగాహన కల్పిస్తున్నా జనం పట్టించుకోవట్లేదు. తీరా ఖాతాలు ఖాళీ అయిన తర్వాత లబోదిబోమంటూ బ్యాంకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. कृपया आप अपना डेबिट कार्ड नंबर और ओटीपी नंबर किसी से भी शेयर मत कीजिएगा। थैंक यू सर। थैंक यू सो मच। బ్యాంకు సిబ్బంది మనతో పదే పదే చెప్పే మాట ఇది. ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా, ఎంతగా అవగాహన కల్పిస్తున్నా చాలా మంది చేసే తప్పేంటో తెలుసా? ఒకసారి ఇది చూడండి. सर आपके एटीएम कार्ड के लास्ट 8 नंबर कंफर्म कीजिए। 53447634। सर एक्सपायरी डेट जुलाई 2024। सीवीवी नंबर 994। सर आपके फोन पे 6 नंबर का कोड भेजा गया है, उसे कंफर्म कीजिए। 612333। थैंक यू वेरी मच सर। బ్యాంకు డీటెయిల్స్ అన్నీ పూసగుచ్చినట్లు చెప్పిన తర్వాత జరిగేది ఇది. మన అమాయకత్వమే మనల్ని కాటేస్తుంది. అకౌంట్లలోని నగదు దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లకు వరమవుతోంది. అసలు ఎత్తుకోగానే మీ ఫోన్ నెంబర్ ఇదే కదా, మీ పేరు రామకృష్ణ కదా అంటాడు. అవును అంటాడు. అయితే మీరు ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయినారు, మీరు దానిలో మీరా కాదా అని తెలుసుకోవాలంటే ఒక ఓటీపీ, ఒక నంబర్ వస్తుంది, ఆ నంబర్ నాకు చెప్పండి. వాడు ఏదో నంబర్ నుంచి గిరిగిరి వస్తానే ఫోన్ తీసి 634921 అంటాడు. వెరీ వెల్, అయిపోయిన తర్వాత ఇంకొక ఓటీపీ వస్తుంది చెప్పండి అంటాడు. ఆ ఓటీపీ మళ్ళా మనం చెప్పినామంటే మనకు బ్యాంక్ డీటెయిల్స్, మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది కదా అంటే, లేదు సార్ నాకు సిండికేట్ బ్యాంకా, మరి మీరు అమౌంట్ పే చేసినారు కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నేను ఎక్కడ పే చేశానండి, నా సిండికేట్ బ్యాంకా, మీ అకౌంట్ నెంబర్ 634921 కదా. కాదండి, అది నాకు రాంగ్ నెంబర్, మీరు పప్పులో కాలేసినారు అంటాడు. మరి మీ నెంబర్ ఏంది అంటే 6921 ఏదో చెప్తాడు. నెంబర్ చెప్పంగా రైట్, ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది, అది చెప్పండి, మీ నెంబర్ కరెక్టా కాదు. నేను నెంబర్ వస్తుంది, కరెక్ట్, ఎస్ కరెక్ట్ అంట. అయిపోయింది. వాడు నీ కనెక్ట్ అయిపోయింటాడు. నీ బ్యాంక్ కార్డు మొదటి నుంచి మొత్తం దోచేయటమే. కొన్ని సందర్భాల్లో సైబర్ నేరగాళ్లు మన డెబిట్, క్రెడిట్ కార్డులోని చివరి నెంబర్లను తెలుసుకొని మిగతా వివరాలు మనమే చెప్పేలా మాయ చేస్తారు, మభ్యపెడతారు. లాస్ట్ 3 డిజిట్స్ ఆడ కనపడతా ఉంటాయి. మీకు ఫస్ట్ నుంచి 6 డిజిట్స్ చెప్పమంటే వీడు చెప్పినాడు అనుకో, సరే ఒక ఓటీపీ వస్తుంది, అది కూడా చెప్పండి. నేను మీ పేరు సో శ్రీనివాస్ కదా, అవునండి శ్రీనివాస్, మంచిది, సరే మీకు మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఇంకొక మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్లో ఏం రాసినారో చెప్పండి, ఎందుకంటే మీ అకౌంట్లో నుంచి డబ్బులు పోకుండా పోవాలి, మేము బ్లాక్ చేయాలి అంటే మీకు వచ్చిన నంబర్ని మాకు చెప్పాలని. సరే సార్ అంటాడు. వాడు మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది, ఓటీపీ నెంబరు చెప్తాడు. చెప్పంగానే అక్కడ డబ్బు డ్రా చేసుకోవడం మొదలు పెడతాడు. మనం ఏమాత్రం ఊహించని మార్గాల్లో సైబర్ నేరగాళ్లు మన వివరాలన్నీ ఎలా సంపాదిస్తున్నారో తెలుసా? వారి తీయని మాటలకు మనం ఎలా కరిగిపోతున్నామో, మన ఫోన్ ఎలా హ్యాక్ అవుతుందో చూడండి. లోన్ అప్లై చేసి రిజెక్ట్ అయింది. ఆ రిజెక్ట్ అయిన డేటాని థర్డ్ పార్టీ బీపీఓ లేదా మార్కెటింగ్ కంపెనీస్కి, డేటా కంపెనీస్కి ఇస్తాయన్నమాట. అప్పుడు ఏం చేస్తాయంటే అవి తెలియకుండా మనకి అమ్ముకోవడంలో లేదా డూప్లికేట్ డేటాని తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ స్కామర్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి, మీరు పలానా చోట లోన్ అప్లై చేశారు, క్రెడిట్ కార్డ్ అప్లై చేశారు, మీకు ఈ లిమిట్ ఉంది, మీరు కేవైసీ చేయాల్సి వస్తుంది. కేవైసీ చేయాలంటే మీరు ఫోన్లో ఓటీపీ చెప్పాలి, ఓటీపీ వచ్చిందని చెప్పి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు ఓటీపీ రాగానే అవగాహన లేని వాడు ఏం చేస్తాడంటే, అవునా అండి 302040 అని చెప్పి ఆ ఓటీపీ చెప్తాడు. చెప్పగానే ఆబ్వియస్లీ మనం ఏమవుతుంది, ఫోన్లో అవగానే కేవైసీ సక్సెస్ఫుల్ అండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ కేవైసీ సక్సెస్ఫుల్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఓటీపీ కొట్టగానే ఫోన్ యాక్సెస్ తీసుకుంటారు. యాక్సెస్ తీసుకొని డబ్బులు, డేటా అనేది కొట్టేయడం జరుగుతుంది. మోసపోయేందుకు మన అవసరాలే సైబర్ నేరగాళ్లకు అవకాశం. మాటల్లో దించి మాయ చేసి ఖాతాలను ఊడ్చేస్తారు. ఈ ఓటీపీస్ ఎలా జనరేట్ అవుతాయంటే, మార్కెట్లో ఎన్నో టూల్స్, సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఈ ఓటీపీస్ ఆ పేరు మీద, డొమైన్ మీద మీరు ముందే లోన్ రిజెక్ట్ అయ్యో లేదా క్రెడిట్ కార్డ్ రిజెక్ట్ అయ్యో క్రెడిట్ కార్డ్ అప్లై చేసి
ఆ డేటా వాళ్ళు ఏ కార్డుకి అప్లై చేశారు, ఏ లోన్ అప్లై చేశారని వాళ్ళకి అవగాహన ఉంటుంది. దానికి రకరకాల టూల్స్, రకరకాల సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ క్రిమినల్స్ కాబట్టి వాళ్ళకి హ్యాండీగా ఉంటాయి అవన్నీ. అలా మీరేం దేనికి అవసరమో వాళ్ళకి ముందే అర్థం అవ్వడం వల్ల మీకు కాల్ చేసి ఓటీపీలు ఇవన్నీ అడుగుతారు. ఆ ఓటీపీ ర్యాండమ్గా ఫంక్షనాలిటీ యూజ్ చేసి టూల్స్ వాడి ఓటీపీ పంపిస్తారు. అది బ్యాంకుతో కాదో అనే హరీలో కూడా మనం చూడం, అంత హడావిడి చేస్తారు. ఆ హడావిడిలో మనం ఓటీపీ చెప్తాం, ఫోను డేటా అనేది కాంప్రమైజ్ అవ్వడం జరుగుతుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధువులు, స్నేహితులకు సైబర్ నేరగాల నుంచి కాల్స్ వస్తున్నాయా? వెంటనే మీరు చేయాల్సిన పని ఇదే. ఏ బ్యాంక్ మేనేజర్ కానీ ఏ అధికారులు కానీ ఫోన్ చేసి మన క్రెడిట్ కార్డు వివరాలు, మన పర్సనల్ వివరాలు అడగరు. దయచేసి మీ క్రెడిట్ కార్డ్ నెంబర్, డెబిట్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి నెంబర్, ఓటీపీ ఎవరు ఫోన్ చేసి అడిగినా చెప్పకండి. అలా ఎవరైనా ఫోన్ చేసి మీ వివరాలు అడిగితే వెంటనే వాళ్ళ ఫోన్ నెంబర్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియజేయండి. సైబర్ నేరగాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి.